పల్లెపూరులో కాంగ్రెస్ జోరు. ఫస్ట్ పేజ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా. కాంగ్రెస్ మద్దతుదారులు 2198, బీఆర్ఎస్ 1123, బీజేపీ 175, ఇండిపెండెంట్లు 401. అత్యధికంగా నల్గొండలో 198 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం. అర్ధరాత్రి దాటినా కొనసాగిన కౌంటింగ్. మొత్తం 3834 సర్పంచ్, 27628 వార్డులకు ఎన్నికలు. ఇక మన సర్పంచ్ ఎలక్షన్స్లలో కాంగ్రెస్దే ఎక్కువ సర్పంచ్లు అయ్యారంట. మన నల్గొండలో 198 స్థానాలలో కాంగ్రెసే విజయం సాధించింది. సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళు గెలిచినాక. పంచాయతీ ఎన్నికల్లో 84.28 పోలింగ్. ప్రశాంతంగా ముగిసిన తొలి విడత. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు. 53.57 లక్షల ఓటర్లు గాను 45.15 లక్షల మంది ఓటు హక్కు వినియోగం. యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 90% పైగా పోలింగ్. భద్రాద్రి జిల్లాలో అత్యల్పంగా 71.7% 20 జిల్లాలో 80%, 7 జిల్లాల్లో 70% పైగా నమోదు. గెలిపించిన లాటరీ, ఒక్క ఓటుతో విక్టరీ. హోరాహోరీ పోరు సాగిన గ్రామాల్లో చివరి వరకు ఉత్కంఠత. అభ్యర్థులిద్దరికీ సరిసమాన ఓట్లు వచ్చే చోట్ల లాటరీ ద్వారా విజేతల ఎంపిక. లాటరీతో ఒక్క ఓటుతో విజయం జారీ చేసిన చోట్ల అభ్యర్థుల కన్నీరు మున్నీరు. ఈ లక్కీ డ్రాలో గెలిచారంట. సమానంగా వచ్చినాయంట ఇద్దరికి ఓట్లు. లక్కీ డ్రా ద్వారా ఎన్నుకున్నారంట. షబాష్ రేవంత్. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై ఖర్గే, ప్రియాంక గాంధీ ప్రశంసలు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై హర్షం. పార్టీ అగ్రనేతలను ఢిల్లీలో కలిసిన రేవంత్. 13న మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్లకు రావాలని ఆహ్వానం. పరిపాలనకు కావాల్సింది విజన్. నేను 80,000 పుస్తకాలను చదవలేదు. తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన విజన్ను నా దగ్గర ఉంది. సీఎం రేవంత్. అంతరాలు లేని సమాజాన్ని నిర్మాణమే లక్ష్యం. ఆ దిశలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాట్లు. త్వరలోనే కాకతీయ యూనివర్సిటీకి వెళ్తా. ఢిల్లీ మీడియాలో చిట్చాట్లో వెల్లడి. నిన్న మన ఖర్గే గారిని కలిశారంట సీఎం రేవంత్ రెడ్డి. మన మంత్రులు వెళ్ళి కలిశారు. ఈ విజన్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ మీద మాట్లాడడం జరిగింది. మంచిగా చేస్తున్నావు, హైదరాబాద్కి అట్లా తీసుకురావడం మంచిదే, అభివృద్ధి చేస్తున్నావు అని చెప్పేసి ఖర్గే గారు అన్నారు. 8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు? తెలంగాణలో బీజేపీకి ఎందుకింత దుస్థితి? జూబ్లీహిల్స్ బైపోల్లో మరింత దిగజారడం ఏంటి? రాష్ట్ర బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్. ఒడిశా లాంటి చోట్ల గెలిచాం, మరి మీ దగ్గర ఏమైంది? మీకన్నా ఓవైసీ సోషల్ మీడియా టీం యాక్టివ్గా ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషిస్తలే? మీలోని పంచాయతీలు పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళండి. రాష్ట్ర అధ్యక్షుని లైట్గా తీసుకోవద్దు. నాకు అన్నీ తెలుసు. పార్టీ రూల్స్ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. పార్లమెంట్లోని తన ఛాంబర్లో పార్టీ రాష్ట్ర ఎంపీలకు ప్రధాని భేటీ. పరిపాలనకు కావాల్సింది విజన్. నేను 80,000 పుస్తకాలు చదవలేదు. తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన విజన్ నా దగ్గర ఉంది. సీఎం రేవంత్. గ్లోబల్ సమ్మిట్తో పునాది వేశాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్తో పునాది వేశామని సీఎం రేవంత్ అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఒక గమ్యస్థానమేనని విషయాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పామని తెలిపారు. దాదాపు 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ నిదర్శనమని పేర్కొన్నారు. సమ్మిట్ను ఏటా నిర్వహించే అంశాలపై ఆలోచన చేస్తామన్నారు. కాగా మంత్రివర్గ విస్తరణ ఏమైనా ఉంటుందా అని మీడియాతో ప్రతినిధులు ప్రశ్నించగా, అప్పుడు మంత్రివర్గ సమర్థవంతంగానే ఉందని ఆయన తెలిపారు. ఈ అభివృద్ధి అంటున్నారు కానీ ఏం అభివృద్ధి ఏమో కానీ మీకు పైసలు వచ్చే విధంగానే ఉంటుంది. మీకు పైసలు వస్తాయంటేనే ఎవరైనా
యాక్టివ్గా పనిచేస్తారు. ఎన్ని 5.75 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయంటే దాంట్లో కమిషన్ కూడా బాగానే రేంజ్లో ఉంటుంది. ఈ పాలిటిక్స్లోకి వచ్చేదే దోచుకోనీకే, మంచి ఆస్తులు అవన్నీ సంపాదించుకోనీకేనే. అట్లాంటిది అభివృద్ధి అంటే ఊరికేనే కాదు, మీకు పైసలు గట్టిగా వస్తేనే మీరు అభివృద్ధి చేస్తారు. అదంతా అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఏంటిది? ఇప్పుడు మామూలుగా బీటెక్ అయినా, డిగ్రీ ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా తెలియదు. దానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమో కూడా తెలియదు. ఆ బ్రోకర్ దగ్గరకు వస్తేనేమో వాడు 2000, 3000 అంటాడు. ఆ డిగ్రీలు చదివి, బీటెక్లు చదివి ఎందుకు అది కూడా అప్లై చేసుకోనిక రాదు మనకి. అట్లుంది పరిస్థితి మనది. అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి? ఎవరికి ఆ జాబ్లు వచ్చేటివి? ఎవరికి ఇస్తారు ఆ జాబులు? ఏమన్నా యూజ్ ఉంటుందా దాని ద్వారా? అరే మన స్టేట్లో మన లైసెన్స్ ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్తే ఇన్ఫర్మేషన్ వస్తుందో కూడా తెలియదు. అట్లా ఉంది మనది పరిస్థితి. అదంతా ఎవరు చెప్పాలి? మనం పోయి ఎవరి దగ్గర అడగాలి? అట్లాంటివన్నీ మంచిగా చేయాలి కానీ అభివృద్ధి మేము తీసుకొచ్చినాం, మేము పెట్టుబడులు పెట్టినామంటే పెట్టుబడులు పెట్టి జాబు స్కిల్స్ లేనిది ఎందుకు పనికొస్తుందో తీసుకుంటాడా వాడు? తీసుకోడు కదా, ఎవడు తీసుకోడు కదా. అలాంటప్పుడు ఎందుకు, ఏం లాభం అది? మేము ఇన్ని పెట్టుబడులు తెచ్చినాం, మేము ఇది చేసినాం, మేము అది చేసినాం, ఎవరికి ఇంకా లైసెన్స్ అప్లై చేసుకొని ఆ ప్రాసెస్ తెలియదు ఎందుకు? ఇంకా మన స్టేట్లో ఏమేమి జాబ్లు ఉంటాయి, ఏంటిది, దానికి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏం చదవాలి అని ఎవ్వరికి తెలియదు. అది ఎవ్వరు చెప్పని కూడా చెప్పారు. స్కూల్లో టీచర్లు కూడా చెప్పారు, ఇట్లా చదవండి, ప్రాసెస్ ఇట్లా ఉంటుంది, ఈ జాబ్ తొందరగా కొట్టవచ్చు, ఈ జాబ్ తొందరగా వస్తుంది అని చెప్పేసి ఎవ్వరు చెప్పరు అసలు. ఇంకా ఎందుకు అభివృద్ధి అసలు? అభివృద్ధి అంటున్నాం. ఈ చిన్న చిన్న గవర్నమెంట్ పనులు కూడా చేసుకోలేకపోతున్నాం. ఆ డిగ్రీలు, బీటెక్లు చదువుకొని కూడా ఎందుకు ఇంకా మరి ఇంత అభివృద్ధి అని అంటున్నారు? విత్తనాల బిల్లుతో రైతులకు తీవ్ర నష్టం. బిల్లుల్లో నకిలీ విత్తనాలు, కట్టడిపై స్పష్టత లేదు. కేటీఆర్ కార్పొరేటర్ కంపెనీలకు లాభం చేసేలా ఉందని విమర్శ. రాష్ట్రంలో 2000 కోట్లతో బస్ స్టేషన్ల ఆధునీకరణ. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. కొన్ని చోట్ల పనులు షురూ, మరికొన్ని చోట్ల త్వరలో ప్రారంభం. ఈ బస్ స్టాప్లు పాత ఉన్నాయన్నీ కొంచెం కొత్తగా చేస్తారంట, మంచిగా చేస్తారంట. వాటిని 2000 కోట్లు దానికి కేటాయించారు. దీంట్లో ఎంతమంది ఎన్ని తింటారో ఏమో. ఆ పనులు అవుతాయో కావో కూడా తెలియదు. 200 కోట్లు పెట్టారంటే ఆ 200 కోట్లు కరెక్ట్ పైసా ఖర్చు పెడతారా? అందరికీ తెలుసు వాళ్ళు ఖర్చు పెట్టారు, వాళ్ళు తింటారు, సగం వాళ్ళు తిని ఏదో 2-3 చేస్తారు, అయిపోతుంది. తెలిసి కూడా మనం ఏమనం, అట్టనే కూర్చుంటాం. అఖండ 2 టికెట్ ధరల పెంపు నిలిపివేత. ఉత్తర్వులున్న తిరిగి మెమో జారీపై అసంతృప్తి. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు. ఈ మన తెలంగాణలో ఈ అఖండ 2 టికెట్ రేటు పెంచితే పెంచొద్దని చెప్పేసి పిటిషన్ ఇస్తే హైకోర్టు కూడా ఎందుకు పెంచారని చెప్పేసి, పెంచవద్దని చెప్పేసి జీవో ఇచ్చిందనమాట. అఖండ 2 ఒక్కో శాఖలో ఒక్కో తీరు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టర్ ఉద్యోగుల వేతనాల్లో భారీ తేడాలు. సంక్షేమ శాఖ తరపున నియామకాలు. ఎస్సీ ఎస్టీ జనరల్ గురుకులలో హెచ్జిటి పీజీటీ టీచర్లకు 18,000 నుంచి 23,000. బీసీ మైనారిటీ గురుకుల్లో 24,000 నుంచి 37,000. రిటైర్డ్ ఎంప్లాయీస్కు అడ్డగా మైనారిటీ గురుకులాలు. ఆసిఫాబాద్లో 5 డిగ్రీలు. రాష్ట్రంలో భారీగా పడిపోతున్న రాత్రి పగలు టెంపరేచర్లు. 3 రోజుల్లో 6 డిగ్రీలు. 10 జిల్లాల్లో 7 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత. 26 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదు. మరో 3-4 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న ఐఎండీ.
ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి. చలి బాగా పెడుతుంది. ఈ వెహికల్స్ మీద చిన్న పిల్లల్ని అక్కడిక్కడ తీసుకెళ్ళకండి. తీసుకెళ్తే ఆ హెల్త్ ఇష్యూస్ బాగా అవుతాయి. ఈ కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి. చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వాలు మారినా పాత బస్తీ జీవితాలు మారలే. అభివృద్ధి ఎక్కడ కనిపించట్లేదని కవిత విమర్శలు. ఓల్డ్ సిటీలో జనం బాట పర్యటన. ఈ పాత బస్తీ జీవితాలే మారలే మరి. అట్లా ఉంది అభివృద్ధి అనేది. మేము అభివృద్ధి చేస్తున్నాము అని కొట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఒకటే అంటారు. ఏడ ఉంది అభివృద్ధి? ఏదో మాటలు అంతే అవన్నీ. అభివృద్ధి అనేది ఏమి ఉండదు. నిన్న ఓల్డ్ సిటీ మలక్పేటలో కవిత గారు వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళి చూశారు అదంతా. ఇక్కడ ఎలాంటివి అభివృద్ధి అనేది లేదు, మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఆ పబ్లిక్ కవిత గారికి చెప్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్దే మద్దతుదారులదే విజయం. ఫలితాలు కాంగ్రెస్కే అనుకూలంగా వచ్చినాయి. విజేతల్లో 90% అధికార పార్టీ అభ్యర్థులే. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతమైందని వ్యాఖ్య. గ్రౌండ్లో పార్క్ చేసిన కార్లు దగ్ధం. ఒక గ్రౌండ్లో ఈ కార్లు పార్క్ చేస్తే ఆ కార్లు నిప్పండుకుని మంటలు చెలరైపోయినాయి అక్కడ. ఇక 4 కార్లు మొత్తం కాలిపోయినాయి. ఇంకా అవి ఏం పనికి రాకుండా పోతాయి. ఇది హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ బోరబండలో జరిగింది ఈ ప్రమాదం. పోలింగ్ రోజు ఆగని ప్రలోభాలు. పలు చోట్ల రెడ్ హ్యాండ్గా పట్టుకున్న పోలీసులు. అభ్యర్థులపై కేసులు. కోరుట్ల మండలం వెంకటాపురంలో బ్యాలెట్ పేపర్లు నమిలి మింగిన ఓటర్లు. నల్గొండ జిల్లా కొర్లాపూర్లో కూడా టీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతల దాడి. 4గురికి గాయాలు. ఇవి కామన్గా ఉండేటివి. ఎప్పుడు ఎలక్షన్ టైంలో ఈ చిన్న గొడవలు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈ పోలీసులకి పబ్లిక్కి బాగానే గొడవలు అవుతాయి. కార్యకర్తలకి పోలీసులకు కూడా. కానీ ఇలాంటివి అన్నీ చేయొద్దు. ప్రశాంతంగా సాగిపోతే అయిపోతుంది. ఈ గొడవలు ఈ లొల్లీలు ఇవన్నీ పెడితే వేస్ట్ అనమాట. భారత్పై మెక్సికో 50% టారిఫ్లు. ఆటోమొబైల్, కార్లు, టెక్స్టైల్స్, ఫర్నిచర్, ఫుట్వేర్ రంగాలపై ప్రభావం. ఇండిగోది క్షమించరాని తప్పిదం. ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు 10,000 వోచర్. ఇండిగో విమానయాన సంస్థలో నెలకొన్న గందరగోళం. విమానాల రద్దు తీవ్రత, జాప్యాల కారణంగా ఇబ్బందులు పడిన ప్రయాణికులకు నష్టపరిహారంగా ఇండిగో కొత్త స్కీమ్ను ప్రకటించింది. డిసెంబర్ 3 నుంచి 5 తేదీల మధ్య సర్వీసుల పరంగా ఇబ్బంది పడిన వారికి 10,000 విలువ చేసే వోచర్లను అందించనున్నది. ఈ వోచర్ను తీవ్రంగా ప్రభావితమైన కస్టమర్లకు మాత్రమే ఇవ్వాలని ఇండిగో నిర్ణయించింది. ఈ వోచర్లను భవిష్యత్తులో ఇండిగో విమానాలలో టికెట్ బుక్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. వోచర్ అలర్ట్ అయిన 12 నెలలలోపు యూజ్ చేసుకునేలా నిబంధన విధించింది. కానీ ఇండిగో ఫ్లైట్లో ఆపేయడం వల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది పడ్డారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. ఫ్లైట్లో ఆ జనాలు అందరూ ఉండేసరికి చాలా గందరగోళం అయిపోయింది. ఈ గందరగోళానికి ఆ సంస్థదే బాధ్యత. రామ్మోహన్ నాయుడు. నిర్వహణ లోపం కారణంగానే ఇలా జరిగిందని వెల్లడి. కానీ వాళ్ళు కూడా మంచిగా ప్లాన్తో చేసుకుంటే అయిపోతుండే. ఇంత ఎఫెక్ట్ కాకపోతుండే. పబ్లిక్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు. చాలా అంటే చాలా.